సనాతన ధర్మం ఎప్పుడు చెప్పే మాట ఒకటే, సత్యమేవ జయతే. వీడి నిజ స్వరూపాన్ని నీచ స్వరూపాన్ని తెలియజేసే అంశాలు ప్రవీణ్ పగడాల అనేవాడు సావును పెట్టుకుని వీడు బతుకు ప్రచారం చేసుకునేవాడు. హిందువులతో పాటు క్రైస్తవులు అర్థం చేసుకోండి. ప్లానింగ్ అంటే ఎట్టుండాలా, ఎగ్జిక్యూషన్ అంటే ఎలాగుండాలా? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సనాతన ధర్మం ఎప్పుడు చెప్పే మాట ఒకటే, సత్యమేవ జయతే. అది నమ్ముకున్నాం కాబట్టే 10 ఏళ్ల నుంచి నిప్పులా బ్రతుకుతున్నాం. కానీ ఎప్పుడు అసత్యాన్ని మాత్రమే నమ్ముకునేవాళ్ళు పాస్టర్లు. ఇది మరోసారి నిరూపణ అయింది. అది ఎలా అనుకుంటున్నారా? అదే అండి, ఆ సిగ్గులేని విగ్గు దర్శన్ గాడు, ఆ అభినయం రాని అబద్ధాల అభినయ్ దర్శన్ గాడు. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. నిన్న చేసిన నాటకం మొత్తం కూడా పోలీసులు సాక్ష్యాధారాలతో బయట పెట్టారు. సత్యం ఎప్పుడు అంతే, కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా బయటకు వస్తుంది. అయితే దానికి సంబంధించింది, వీడికి సంబంధించినవి కొన్ని సంచలనమైన విషయాలు. ఇంకా చెప్పాలి అంటే వీడి నిజ స్వరూపాన్ని నీచ స్వరూపాన్ని తెలియజేసే అంశాలు నేను కొన్ని రోజు మీతో మాట్లాడదలుచుకుంటున్నా. దానికంటే ముందు ఒక పాత సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. ఈ అభినయ దర్శన్ గారిని, వాడి ఎదవతనాన్ని నీచ స్వరూపాన్ని బయట పెట్టడానికి నేను ఎన్నోసార్లు ఆధారాలతో, ఇది గుర్తుపెట్టుకోండి, ఆధారాలతో నిరూపించాను. కావాలంటే మన ఛానల్లో పాత వీడియోస్ అన్నీ ఉంటాయి. అందులో మచ్చుకి కొన్ని చెప్తా. ఉదాహరణకి, గతంలో వీడు కార్ యాక్సిడెంట్ నాటకం ఆడాడు. ఆ రోజునే చెప్పా, వీడు 1,60,000 1,70,000 కావాలంటే ఆడి యాక్సిడెంట్ వాడు క్రియేట్ చేసుకున్నదే. కేవలం కారుకి ఫండ్ రైజింగ్ చేయటం కోసం, కారు పేరుతోటి డబ్బులు అడుక్కోవటం కోసం. ఇంకా చెప్పాలి అంటే అది సక్సెస్ అయ్యుండుంటే గనక అదైన 6 నెలలకే మళ్ళీ యాక్సిడెంట్ చేసి కొత్త కారు కూడా ఫండ్ రైజింగ్ పెట్టుండేవాడు. కానీ ఆ రోజు మనం వాడి నిజ స్వరూపాన్ని, వాడి నీచ స్వరూపాన్ని బయట పెట్టడంతో క్రైస్తవ సమాజాన్ని, జనరల్గా మనం హిందూ సమాజాన్ని కాపాడుకోవటం కోసం ఎక్కువ కష్టపడతాం. కానీ వీడి విషయంలో క్రైస్తవ సమాజాన్ని కూడా కాపాడడం నిజంగా మనకి చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఈ పగడాల ప్రవీణ్ అనేవాడి విషయంలో, ఆ తాగుబోతు తాగి చచ్చిపోయాడు కదా, ఆ తాగి చచ్చిపోయినోడి విషయంలో కూడా వీళ్ళు సభలు పెడతాం, సమావేశాలు పెడతాం అంటూ ఫండ్ రైజింగ్లు చేశారు. ఏది, వీళ్ళు ముఖ్య అతిథులుగా హాజరవుతూ ప్రోగ్రామ్ కి వీళ్ళే ఫండ్ రైజింగ్లు చేస్తారు. కావాలంటే చూడండి వీడియో. బాగున్నారా? వైజాగ్ వస్తున్నాం. ఈ నెల 9వ తారీఖు ముఖ్య అతిథులుగా, ఈ మీటింగ్ కి ముఖ్య అతిథులుగా అజయ్ బాబు ఇద్దరు కూడా అటెండ్ అవబోతున్నాం. ఈ మీటింగ్ కి ముఖ్య అతిథులుగా అభినయ్ దర్శన్, నేను, అజయ్ బాబు ఇద్దరు కూడా అటెండ్ అవబోతున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా కథలు రావాలని 9వ తారీఖు సాయంకాలం 6 గంటలకు మనం అందరం కూడా ఆ మీటింగ్ లో కలుసుకుందాం. అనేక విషయాలు మనం మాట్లాడుకుందాం. క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సు జరిపించుదాం. ఘనమైన విజయాన్ని మనం తీసుకుని వద్దాం. మీరందరూ కూడా రావాల్సింది ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా మన సిపిఎఫ్ మెంబర్స్ అందరికీ చిన్న మనవి ఏంటంటే, ఈ మీటింగ్ కి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. చూసారు కదా, వీడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నాను అని చెప్తున్న దానికి వీడేదో ముఖ్య నిర్వాహకుడిలాగా 2 లక్షల రూపాయలు బేరానికి పెట్టాడు. దాన్ని కూడా ఎక్స్పోజ్ చేశాం. అయితే వీడితో పాటు వీడు తోడు దొంగ కూడా ఉన్నాడు, అజయ్ బాబు అని చెప్పేసి. ఆ లుచ్చాగాడి గురించి కూడా, ఆ ఉల్ఫా గాడి గురించి కూడా, ఆ లఫంగా గాడి గురించి కూడా తొందరలోనే అన్ని బయట పెడతా. ఆల్రెడీ ఇప్పటికే చాలా బయట పెట్టాను. ఇంకో సందర్భం వచ్చినప్పుడు వాడి వేషాలు కూడా బయటకు వస్తాయి. వాడు కూడా సేమ్ మర్డర్ డ్రామా ఆడాడు, వాడు కూడా సేమ్ కార్ యాక్సిడెంట్ డ్రామా ఆడాడు, వాడు కూడా సేమ్ ఇలాంటి దరిద్రపు వేషాలన్నీ వేశాడు. ఓకేనా? సో ఇది 2వ నాటకం. ఇక 3వ నాటకం, పార్టీ పెడుతున్నాను, తలా ఒక 10 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి అంటూ సిపిఎఫ్ పార్టీ అని ఒకటి అనౌన్స్ చేశాడు. నేను ఆ రోజే ఛాలెంజ్ చేసి చెప్పా, నీ బతుక్కి నువ్వు పార్టీ రిజిస్టర్ చేయలేవు, చెయ్యనివ్వను అని చెప్పేసి. చివరాఖరికి వాడు ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యాడు. కానీ డబ్బులు మాత్రం వసూలు చేసుకున్నాడు. అయిపోయింది. ఆ తర్వాత వీడు భరోసా పార్టీ అనే ఒక పార్టీ ఆవిర్భావ సభ పెట్టి వీడు పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తూ ప్రతిసారి కూడా ఫండ్ రైజింగ్ చేసే ప్రయత్నం చేశాడు. నేను ఆ విషయాన్ని కూడా ఆధారాలతో బయటపెట్టి, భరోసా పార్టీకి వీడికి సంబంధం లేదని, భరోసా పార్టీ వీడి ఫ్రాడ్లో ఒక భాగస్వామి అని. ఎందుకంటే వీడు ఇంత ఫ్రాడ్లు చేస్తున్నా సరే భరోసా పార్టీ ఇప్పటికీ కూడా వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలే. కాబట్టి ఆ భరోసా పార్టీ అధ్యక్షుడు వీడు కలిపి డ్రామా ఆడుతున్నారన్న విషయాన్ని కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది.
అంతేకాదు వీడు ఏవైతే డాక్టర్ అభినయ్ దర్శన్ ఫౌండేషన్ పెట్టాడో, సిపిఎఫ్ అనే ఒక ఫౌండేషన్ పెట్టాడో, అభిషా ఫౌండేషన్, లెనిషా ఫౌండేషన్ అని మొత్తం 4 ఫౌండేషన్లు పెట్టాడో, ఈ 4 ఫౌండేషన్లో ఒక్కదానికి కూడా అకౌంట్ కాదు కదా, కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేదు అన్న విషయాన్ని ఆధారాలతో నిరూపించా. అంతేకాదు వీడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి నామినేషన్ వేస్తే ఆ నామినేషన్ మొత్తం కూడా తప్పులు తడకగా ఉంది కాబట్టి ఆ నామినేషన్ రిజెక్ట్ అయింది. అంతేకాదు చివరికి వీడు ఈ దేశపు బాధ్యత గల పౌరుడిగా కనీసం వాడి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయట్లేదు. వీడి నామినేషన్ రిజెక్ట్ అవడానికి అసమగ్రంగా ఉన్న అప్లికేషన్ కారణమైతే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ మీద, అదేవిధంగా కొంతమంది హిందుత్వ సంఘాల మీద, అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేసి చిల్లర డ్రామా ఆడాడు. ఇలా వాడు చేస్తున్న ప్రతి డ్రామాని ప్రతి క్షణం బయట పెడుతూనే వచ్చా, ఇంకా చాలా బయట పెట్టాను కూడా. అలాగే వీడి భార్య విషయం, అఫిడవిట్లో భార్య పేరు సుష్మా, కానీ ఆన్ స్క్రీన్ భార్య పేరు సుప్రియా. ఇక ఆఫ్ స్క్రీన్ ఇంకెవరన్నా ఉన్నారేమో మనకైతే తెలీదు. ఒక తాగుబోతు, ఒక వ్యభిచారి వీడు భార్య ఉండగా ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యభిచారి గురించి ఆధారాలతో సహా బయట పెట్టాము. ఇలా ఆధారాలతో ఎన్నో విషయాలు బయట పెడితే స్వయంగా వీడే ఒకసారి ఒక ఫోన్ కాల్లో మాట్లాడుతూ మేము పెట్టే రాజకీయ పార్టీకి అవసరమైన డబ్బులు పంచడానికి కానీ లేదా మందును పంచడానికి కానీ సిద్ధంగా ఉన్నామని, చివరికి ఆ తాగుబోతు ప్రవీణ్ పగడాలగాడు నిజంగా తాగేసి వచ్చాడని, ఆడు తాగుబోతున్న విషయం నాకు తెలుసు అని ఎన్నోసార్లు వీడు స్వయంగా ఒప్పేసుకున్నాడు. అలాంటి యదవ, ఇలాంటి లోఫర్గాడు, లుచ్చాగాడు ఈ రోజున ఆడి మీద అటాక్ అయిందని చెప్పేసి కొన్ని వీడియోలు రిలీజ్ చేశాడు, విజువల్స్. ఆ విజువల్స్ అన్నీ కూడా మీరు చూడండి. కమ్యూనిటీ గైడ్లైన్స్ కారణం చేత వాటిని క్లియర్గా ప్లే చేయలేకపోతున్నాము. వాడు ఎంత నాటకం ఆడాలో అన్ని నాటకాలు ఆడాడు. అయితే వీడి బుద్ధి తెలిసి వీడు పుడుకుప్పుడు సమాజంలో పుట్టుకొచ్చినోడు కాదు. యేసుక్రీస్తు అనేవాడు సావును పట్టుకుని మత ప్రచారం చేసుకునేవాడు. ప్రవీణ్ పగడాల అనేవాడు సావును పెట్టుకుని వీడు బతుకు ప్రచారం చేసుకునేవాడు. ఇలాంటోడు ఒకటి జరిగింది అని చెప్తే ముందు వెనక ఆలోచించకుండా మీడియా ఎంత చిల్లరగా బిహేవ్ చేసింది. ఆ తర్వాత వీడిది తోడు దొంగల నీచత్వం కూడా చెప్తా మీకు. కానీ మీడియా కూడా ఎంత తొందరపాటు చర్యలకు దిగుతుంది. చేమ చస్తే వార్త, చేమ బ్రతికితే వార్త అనుకున్నట్టు ఎటుపోయినా వార్తే కదా అని ప్రతి దాన్ని విజువల్స్ కోసం వాడుకోవటం, ప్రతి దాన్ని టీఆర్పీ కోసం వాడుకోవటం, తద్వారా సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి లేదా సమాజంలో రాబోతున్న అన్రెస్ట్కి మీడియా ఏ విధంగా కారణమవుతుంది అన్నది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఒకసారి నేను కొన్ని థంబ్నెయిల్స్ చూపిస్తాను, నిజంగా చూడండి ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో. ఇది చూడండి, ఏకంగా కోమాలో అభినయ్ దర్శన్, నన్ను కూడా చంపేస్తారా, మీకు దండం పెడతా, అజయ్ బాబు రియాక్షన్. ఈ 5 రూపాయల ఆర్టిస్ట్ గురించి కూడా మాట్లాడదాం మనం. ఈడెవడో పేటర్ అంట. పేటర్ అంటే మళ్ళీ పురుషాంగం అనుకునే వాళ్ళు, ఈడు పేరు పేటర్లండి. డ్రామా అన్నోడిని చెప్పుతో కొట్టాలి, చంపాలని చూసింది వీళ్లే అంటూ నాది, కరుణాకర్ సుగుణ గారిది, RRR గారిది, రాధా మనోహర్ గారిది అందరి ఫోటోలు వేస్తారు ఏకంగా. మరి ఈ 10 రూపాయల ఆర్టిస్ట్ గారిని ఏం చేయాలి చెప్పండి? మీడియాకి తోచింది ఏది పడితే అది మాట్లాడేటివేనా? ఆర్టీవీలో పాస్టర్ అభినయ్ బతకటం కష్టమే, అయ్యి బాబోయ్ నిజంగా ఈడి కోమాలోకి వెళ్ళిపోయాడు అన్నట్టుగానే పెట్టేశాడు తమ్నైల్ వీళ్ళు. పాస్టర్ అభినయ్ దర్శన్ వైఫ్ ఏమంటుందో ఆర్టీవీలో వేశారు చూడండి. పక్కా స్కెచ్ చేసి దాడి చేసింది వాళ్లే, అభినవ్ దర్శన్ భార్య, షాకింగ్ నిజాలు. ఎవరమ్మా చంపింది? సరే కానీ ఇంతకీ 1వ కృష్ణుడు నాటకంలో 2వ కృష్ణుడు వచ్చినట్టు నువ్వు కాసేపు భార్య నాకు అన్యాయం చేసాడు, అవి ఎవరితోనూ ఉంటున్నాడు అని వీడియోలు చేసావు. నువ్వు మర్చిపోవచ్చు, మేము మర్చిపోవచ్చు, జనాలు మర్చిపోవచ్చు, కానీ యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టున్నాం కదా, యూట్యూబ్ మర్చిపోదో. మన రికార్డ్స్లో అన్నీ ఉన్నాయి. ఎక్స్ట్రాలు చేయకుండా నిజాలు మాట్లాడితే మాట్లాడు, లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. ఇక తొలి వెలుగు ఛానల్లో చూడండి, అభినయ్ దర్శన్ పరిస్థితి విషమం, ఎంత భయంకరంగా దాడి చేశారో. ఎంత భయంకరంగా దాడి చేశారా బాబా? ఎవడు చేశాడు అసలు? ఫస్ట్ ఏం జరిగింది ఏమీ తెలుసుకునే పనిలా, ఏదో 4 విజువల్స్ రాగానే దాని పూర్వాపరాలు తెలుసుకోకుండా కొట్టేయటమే. మీడియా ఎంత బాధ్యతగా ఉండాలి, మీరు ఎలా బరితెగించిపోయి ఉంటున్నారు ఆలోచించుకోండి ఒకసారి అందరూ. క్రాంతి గారు, అభినవ్ దర్శన్ పై హత్యాయత్నం, కత్తులతో దాడి. ఎక్కడ సార్? అక్కడ ఒక్క కత్తైన పోలీసులు రికవర్ చేయటం మీరు చూసారా? ఎందుకు మీకు? దాడి చేసింది వాళ్లే. హాస్పిటల్ నుంచి పాస్టర్ అభినయ్ లైవ్. మళ్ళీ దీనికి అడవుల్లో ఉరికించి కత్తులతో బిగ్ టీవీలో. ఏది? ఇదంతా కూడా ఈడి నాటకం బయటపడక ముందు రెచ్చిపోయిన మీడియా, రెచ్చిపోయిన క్రైస్తవ ప్రపంచము. దీని వెనకాల ఉన్నది మతోన్మాదులే అని చెప్పేసి మరుగుదొడ్డిగాడు, ఆడెవడో అజయ్ బాబు గాడు, ఆడెవడో మేకతోగ్గాడు, వీళ్ళంతా ఎగేసుకుంటాడు హాస్పిటల్కి వెళ్ళిపోయి అయ్యో అన్నగారు ఇంత అన్యాయం జరిగిపోద్ది, మతోన్మాదులు ఎలాగ చేస్తారు అలాగ చేస్తారు అంట.
ఇక్కడ ఉన్న పురుషాంగం గడు ఉన్నాడు కదా పీటర్ గాడు, ఆడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏకంగా మేమే దానికి అటాక్ చేయించామని కూడా మాట్లాడాడు గాడిద. కానీ ఎప్పుడైతే ఈ నాటకం బయటపడిందో చల్లగా సాప చుట్టేసుకున్నాడు ప్రతి యాదవా కూడా. మరుగుదొడ్డిగాడు పెట్టిన వీడియోని డిలీట్ చేసుకున్నాడు. అంతకుముందే అసలు రాష్ట్రంలో మొదలు ఆగడాలు పెరిగిపోతున్నాయి, కూటమి ప్రభుత్వం దారుణాలు చేసేస్తుందని మురిగిన జీవి హర్షకుమార్. ఆ హర్షకుమార్ ఏం పెట్టాడో చూడండి పోస్ట్. ఐఎమ్ సారీ అబౌట్ అభినయ్ దర్శన్ డ్రామా. ఇటువంటి వెధవల వల్ల సమాజానికి నష్టం కలుగుతుంది. నిజమే అనుకుని పెట్టిన FB పోస్ట్ని డిలీట్ చేస్తున్నాను. అసలు నిజమే నువ్వు ఎట్ట అనుకుంటావు హర్షకుమార్? అంటే నీ దగ్గర బలం ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి, కులం ఉంది కాబట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడేద్దాం అనుకున్నావా? నువ్వు కర్మగాలిది బయట పడింది కాబట్టి ఈరోజు నువ్వు సారీ చెప్పావు. అదే బయట పడకపోతే ఏం చేసేవాడు? ఇప్పుడు హిందువులు క్రైస్తవుల మధ్య గొడవలు పెరిగి కూటమి ప్రభుత్వం మీద నిందపడి వాళ్ళ నిందను తుడుచుకుంటూ కూర్చోవాలి, అంతేనా? ఇక్కడ పక్కా ఆధారాలు దొరికాయి కాబట్టి, అడ్డంగా బుక్ అయ్యాడు కాబట్టి, కాల్ రికార్డ్స్ వచ్చాయి కాబట్టి, ఫోన్పే స్టేట్మెంట్లు వచ్చాయి కాబట్టి నమ్మట్లా, నిజం నిరూపణ అయిపోయింది కాబట్టి. మరి పగడాలోడి విషయంలో వాడు తాగి 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 కింద పడి అక్కడ పడి ఇక్కడ పడి ఎక్కడెక్కడో పడి సచ్చాడని చెప్పి ప్రూవ్ అయితే వాడి విషయంలో ఎందుకు నమ్మట్లా? ఇప్పటికైనా హిందువులతో పాటు క్రైస్తవులు అర్థం చేసుకోండి, వీళ్ళు మత ప్రచారం కోసం లేకపోతే వీళ్ళ రాజకీయ అవసరాల కోసం మతాన్ని అడ్డం పెట్టుకుంటూ ఎంత దిగజారిపోయి మిమ్మల్ని దిగజారుస్తున్నారు అనేది. అయినా ఇదేం కొత్త కాదు. అభినయ్ దర్శన్ గడిది ఒక చిన్న పోస్ట్ చూడండి. అభినయ్ దర్శన్ ఐడి నుంచి పెట్టిన స్క్రీన్ షాట్ ఇది. చంపేస్తాం అని బెదిరింపులు. ఇక రెండో కుక్క ఉన్నాడు కదా అజయ్ బాబు గడు, ఆడేం పెట్టాడో చూడండి పోస్టు. అజయ్ బాబు హత్యకు పక్కా స్కెచ్ అంట. మరి పక్కా స్కెచ్ ఉన్నప్పుడు ముందు పోలీస్ కంప్లైంట్ కదరా కుక్క ఇవ్వాల్సింది. వీడియోలు పెడతాం కాదురా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా. ఇక మరో తమ్నెయిల్ చూడండి. చంపేస్తాం, పాడేరు వదిలి వెళ్ళిపో, పాస్టర్ అభినయ్ ఆడియో లీక్ అని పెట్టారు. ఈ ఆడియో 61,000 మంది చూశారండి. ఇది ఈ స్క్రీన్ షాట్ తీసే సమయానికి. తర్వాత ఎంతమంది చూసారో మనకు తెలియదు. ఆడియోలో ఎంత దరిద్రంగా ఉంటుందంటే నాటకం ఇది చెప్తాను చూడండి. దీని మీద వీడు ఒక చిన్న లైవ్ కూడా పెట్టాడు. ఆ లైవ్ చూడండి, ఫస్ట్ ఆడియో కూడా వినిపిస్తా. పాడేరు నియోజకవర్గాన్ని, ఆ గ్రామ ప్రజలని వదిలేసి వెళ్ళిపో అని కంటిన్యూస్గా బెదిరింపు కాల్స్ వస్తాయి. ఎవరు చేయిస్తున్నారంటే వాళ్ళని ఎమ్మెల్యే తాలూకు అంటారు. నీకేం పని, మా నియోజకవర్గంలో నీకేం పని అంటారు. నువ్వు ఎవడురా కడప నుంచి వచ్చి మా ప్రజల సమస్యలు తెలుసుకోవటం, నువ్వెవడివి అన్నా తప్పు నేను చేస్తున్నానా? అరే ప్రజలకు మంచి చేయాలనుకోవడమే తప్ప. బాగానే నాటకాలు మింగావు కానీ ఇంతకు విషయం చెప్పి ఎవడు బెదిరించాడు? నంబర్ చెప్తాను, ఈ నంబర్ నుంచే కాల్స్ వస్తున్నాయి కంటిన్యూస్గా. 7981139513 7981139513 ఈ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సుపారీ ఇచ్చారంట, చంపేస్తారంట. దీని వెనకాల ఏ పార్టీ ఉందో, ఏ కుట్రలు పన్నుతున్నారో. ఇది ఇష్యూ జరగటానికి ఓ 4-5 రోజుల ముందు ఇడు పెట్టిన వీడియో కదా. ఈ నెంబర్ ఇచ్చాడు కదా ఎవరో బెదిరిస్తున్నాడు అని చెప్పేసి, ఆ నెంబర్ మీరు కూడా గూగుల్లోనో లేకపోతే ట్రూ కాలర్లోనో కొట్టుకుని చూడండి. అది జాన్ అనేవాడి పేరు మీద వస్తుంది. ఎవడురా మరుగుదొడ్డిగాడు? జాన్ అంటే ఎవడురా? పోనీ ఆడుతూ ఇడు మాట్లాడే మాటలు ఎంత నాటకీయంగా ఉంటాయి. ఒక 2-3 డైలాగులు ఎక్కువ వేయలేను, ఎందుకంటే ఆడు ఎంత బారు సోది మాట్లాడితే అంత బారు మనం ఎక్కడ చూపిస్తాం. కానీ ఓ 2-3 డైలాగులు ఎట్కారంగా చూపిస్తాను చూడండి. నన్ను చంపడానికి సుపారీ ఇచ్చారా? సుపారీ ఎందుకు? నేను నీరు తోట పొలంలోనే ఉంటాను, రావచ్చు కదా. మంచి చెప్తున్నా నీకు. ఓకే, సుపారీ ఇచ్చానంటావు అయితే. నువ్వు ఉండకూడదు, అర్థమైందా? ఎక్కడ ఉండకూడదు? పాడేరులో ఉండకూడదా? అవును. అవునా? సరేనా, అలాగే చేద్దాంలేండి. నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు అర్జెంట్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే ఏం చేస్తారో? చంపేస్తారా? అది ఒకటే తక్కువ కాదు. నేను చంపే శవం కూడా దొరకదు. బాబాయ్ శవం కూడా దొరకదు. సరే అన్న, అయితే పని చేయండి, మొదలు పెట్టండి. ఇంక మరి చంపే ప్రయత్నం చేసేయండి. లేట్ ఎందుకు? అభినయ్ నా మాటిని 4 రోజులు బతకాలనుకుంటా, నుంచి వెళ్ళిపో. 4 రోజులు కాదు కానీ 1 రోజు బతికినా చాలు. మా గాడిలాగా నీలాగా ఆడంగోడ్లాగా నేను 1 రోజులు బతకాల్సిన పని లేదు. బా, ఈడి యాక్టింగు, ఈడి స్కిల్స్ ఇవన్నీ చూస్తుంటే ఈ యాదవ్ సినిమాల్లో ఎందుకు ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ఓవర్ యాక్షనేరా. పావలా ఇచ్చినప్పుడు పావలా యాక్షన్ చేయి చాలు, లేదా ఒక 10 రూపాయలకి చెయ్యి. మేము మరి 10 రూపాయలకి చేస్తంటే ఎట్రా? నువ్వు చంపుతాన్నావు కదా. నేనేంటో తెలుసా? నువ్వేంటో మీ అమ్మనుడు చెప్తుంది కానీ నేను వీడియో కాల్ చేస్తాను. నా ఫేస్ చూపిస్తావరా? వణుకుతారు. నీ స్టేటస్ ఏంటో తెలిస్తే మొహం చూపించు. విజయనగరం ప్రజలు వణుకుతారు. ఇది గుర్తుపెట్టుకోండి, విజయనగరం ప్రజలు వణుకుతారంట. ఈ యాదవ
మాట్లాడుతున్నోని చూసి విజయనగరం ప్రజలు వణుకుతారంట. ఈడు ఎవడు వణుకుతాడు చూపిస్తాను, నెంబర్ చెప్పాడు కదా. విజయనగరం వెళ్ళి భయపెట్టుకో అయితే నన్ను ఎందుకు భయపడతాను? నేను విజయనగరం కాదు కదా, ఓటింగ్ ఉంటాను. దొంగరాజుతో మాట్లాడుతున్నావు. ఎవరితో? దొంగరాజు దొంగరాజు ఒకటి తెలుసు, కానీ నేను నీరుతోటి వలంలో పాడేరు నియోజకవర్గంలో ఉంటాను రా. నువ్వు పొమ్మన్నావు కాబట్టి ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా ఉంటాను రా. నీ బాడీ కూడా అక్కడే ఉంటుందిరా. ఇంకా నా బాడీ కూడా అక్కడే ఉంటుంది. సంతోషం. నా డెత్ డేట్ ఏదో కూడా చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటాను. అందరూ పుట్టినరోజులే ముందే చెప్పేసి ఎప్పుడు చంపేస్తావు. చేసుకో ఎన్ని రోజులు ఉండవు. ఇదంతా చూస్తుంటే అవతలోడు ఎవడో పెద్ద మాఫియాడాను, ఈ మొండమోపుగాడు అసలు ఆయన ఆకుముక్కలాగా తీసి పాడేసాడు, అసలు కేర్ చేయలేదు అన్నట్టుగా ఉంది కదా. ఒక్కసారి ఆడు చెప్పిన నెంబరు ఎవరో తెలుసా? ఆడు సాటి క్రిస్టియన్నే. ఆడి పేరు సిరిపురపు హృదయరాజు అట, సివేరి. ఆడు ఉండేది అక్కడ గుంటూరు దగ్గర ఉండే సంగం జాగర్లమూడి అనే ఊరు. విచిత్రంగా ఆడిని సంపటానికి వచ్చాడు, సంపటానికి బెదిరించాడు అన్న విషయాన్ని ఈడంతా పబ్లిక్గా ఎక్స్పోజ్ చేస్తే, ఆడి నెంబర్ని ఈడు డైరెక్ట్గా వీడియోల్లో పెట్టేస్తే, ఆ సంగం జాగర్లమూడిలో ఉండున్న సిరిపురపు హృదయరాజు అనేవాడు కనీసం వీడి మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాల. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడబలుక్కుని చేసిన డ్రామా. అయితే పైగా విజయనగరంలో ఉంటున్నానని చెప్తూ గుంటూరు నుంచి ఫోన్ చేసి ఆడు బెదిరిస్తూ ఉన్నాడు. ఈడు నేను పాడేరులో ఉన్నానంట పాడి కట్టించుకోవడానికి రెడీగా ఉన్నోడిలాగా బెళ్ళప్లు ఇచ్చాడు. అంతేనా? ఈ కాల్ రికార్డింగ్ తర్వాత వీడి మీద ఎవరైతే అటాక్ చేశారో ఆ అటాక్ చేసిన వాళ్ళు గ్రూపుల్లో మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్ చాలా తెలివైన వాళ్ళు. వాట్సాప్లో కాకుండా ఇన్స్టా మెసెంజర్లో మాట్లాడుకున్నారు. కావాలంటే ఆడియోలో వినండి ఒకసారి ఏముందో. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. విన్నారు కదా? ఈ ప్లానింగ్ అంతా చూస్తూ ఉంటే మీకు సినిమా గుర్తు రావాలి. చూడండి. మరేం చేయాలి? ఓ కుర్రాడు 10th వెళ్ళి ఇంటికి వచ్చాడు అనుకో, అందరూ వాడిని తిడతారు. అదే వాడు రిజల్ట్స్ చూసుకోగానే దారిలో ఏనుతులను దుక్కి జనం బయటికి లాగి ఇంటికి తెచ్చారనుకో, అందరూ వాళ్ళని ఓదారుస్తారు. ఇప్పుడు ఆడికి సింపతి కావాలి. ఫస్ట్ కేసులో పరీక్ష తప్పాడిని వాడి మీద కోపం ఉంటుంది. సెకండ్ కేసులో చచ్చి బతికాడిని సానుభూతి ఉంటుంది. నాకు అదే కావాలి, సానుభూతి. అందుకే నా మీద హత్యా ప్రయత్నం జరగాలి, కానీ నేను బతకాలి. ఎగ్జాక్ట్లీ ఈడి ప్లానింగ్ కూడా ఇదే. కాకపోతే దీని తర్వాత ఈ సినిమాలో ఇంకో సీన్ జరిగింది. లక్కీగా వీడి విషయంలో జరగల. ఒకసారి అది కూడా చూడండి. 1 మినిట్ ఉండు. మరీ 75 కాదు కానీ 2 కోట్లు ఇస్తా, తీసుకో. కానీ మిస్ అవ్వకూడదు, వేసేయాలి. ఆఫర్ నచ్చితే ఆదివారం గెస్ట్ హౌస్ వచ్చగలరు. చూసారా? ఈ గాడిద చేసిన ఈ ఎరుపు ప్లాను ఇంకెవడైనా ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేసేసి నిజంగానే ఈ ఎట్టాగు సావటానికి సిద్ధపడ్డాడు కదా అని లేపిచ్చి పాడేసి అది హిందూ సమాజం మీద నెట్టేయాలని లేదా ఈ పీడ వదిలించుకోవాలని అనుకుని ఉండుంటే ఈరోజు రాష్ట్రం మత ఘర్షణలతోటి అల్లకల్లోలం అయ్యేదా లేదా? ఇలాంటి గాడిదన సమాజం నమ్ముతుంది. ఇట్లాంటి ఊర కుక్కన క్రైస్తవ సమాజం పాస్టర్లు 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 అనుకునేది. ఇందుకు కాదు వీడి నీచ స్వరూపాన్ని ఇన్నాళ్ల నుంచి ఎక్స్పోజ్ చేయడానికి నేను అన్ని వీడియోలు చేసింది. కానీ రే, పోలీసులు అంత ఆశామాషిగా ఉంటారనుకున్నావా? పోలీసులు ఆ పగడాలోడు హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా తూగుతూ తాగుతా నీ అవ్వ తాగుతా అంటూ వెళ్ళింది ఎలా ఆధారాలతో బయటికి లాగారో అలాగే నీది కూడా ఫోన్లు తీయంగానే అట్ట దొరికిపోయే వింటరా. ఏమో బిగినర్స్ మిస్టేక్లు రా, కవర్ చేసుకోండి ఎన్నిసార్లు చెప్పినా చేసుకు సావురా. ఇట్టగా దొరికిపోయాదే. ప్లానింగ్ అంటే ఎట్ట ఉండాలా, ఎగ్జిక్యూషన్ అంటే ఎలాగ ఉండాలా నాకు తెలియదులే, మీకు బాగా తెలుసు కదా. ఆ విధంగా చేసి ఉండాలా. ఇలా దొరికిపోతే ఎట్రా? షీప్ నాటకాలు నువ్వు, షీప్ ఫిలో. పైగా పోలీసులు ఒక్కసారి పట్టుకుని ఎవరో వీడి మీద ఈ అటాకులు చేసినండి పట్టుకుని ఒక్కసారి గుంజి కొడితే కాన్బైర్లు 2 ఆడు ఎట్ట చెప్పాడు చూడండి. మొత్తం జరిగింది.
నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనడి చెప్పాడు మాకు. ఇలా ఉంటుందన్నమాట. మరి దీనికి వీళ్ళ అనుచరులు అయ్యా మీడియాలో మాట్లాడారు పొద్దున్నుంచి, అసలు మామూలుగా కాదు. ఆడెవడో అయితే ఏకంగా ఏం చెప్పాడంటే కొట్టి పారిపోతాళ్ళు జై శ్రీరామ్ అన్నారండి. అంటారా లాంబిడి కొడకల్లారా. పైగా అంట ఈడేరా మత మార్పులు చేస్తుంది మన ఏజెన్సీలో, ఇన్ని ఉండకూడదు అని బెదిరించారంట. ఏమి స్క్రిప్టులు రాశారా? ఇప్పుడు పోలీసులు ప్రొయాక్టివ్గా ఉన్నారు కాబట్టి, ఎఫిషియెంట్గా ఇష్యూని బయటికి లాగారు కాబట్టి, ఆధారాలు దొరికిపోయాయి కాబట్టి, అంటే ఈ అదవ కూడా కొంచెం చీప్ పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి దొరికిపోయారు. కానీ లేదంటే రాష్ట్రంలో మరొక అశాంతి క్రియేట్ చేసేవాళ్ళుగా. పగడాలోడి విషయంలో నాటకాలు ఆడినట్టే ఈ విగ్గుగాడి విషయంలో కూడా వేరే డ్రామాలు ఆడేవాళ్ళుగా. అఫ్కోర్స్ ఆడేవాళ్ళుగా కాదు, ఆడేస్తారు. కావాలంటే ఒకసారి ఈ మద్దిశెట్టి ఎర్రప్పగాడు ఉన్నాడు కదా, ఈడు వెళ్ళినప్పుడు ఒక నాటకం మీరు చూడండి. ఒక టీవీ ఛానల్లో ఆర్టీవీలో చూస్తున్నప్పుడు ఈడు గళ్ళలుంగి కట్టుకుని పడుకుంటే చక్కగా వాడి ఎడం చేతి మీద ఎంత పెద్ద కట్టు ఉంది. ఎంత పెద్ద కట్టు? ఎంత పెద్ద కట్టు కట్టాడు. మరి సాయంత్రం అజయ్ బాబు గారు వెళ్ళి అభినయ్ దర్శన్తో ఫేస్ టు ఫేస్ అన్నాడు. ఆ ఫేస్ టు ఫేస్లో పేస్టును పేస్ట్లే ఉన్నాయి తప్ప ఈ కట్టు ఏమైపోయిందిరా? ఆ పోనీ చెయ్యి మారింది అనుకుంటే ఆ రెండో చేతికి కూడా కట్టు లేదుగా, మరి ఏమైపోయింది? పైగా కింద అదే నా దెబ్బల విధానం కూడా చూస్తే ఎక్కడ చూసినా బ్లడ్ కనపడుతుంది కానీ గాయాలు కనపడలేదురా. ఎందుకంటారు? ఒరే అప్పుడెప్పుడో కోడి కత్తి నాటకం చూసా, ఇప్పుడు కోడిని ఎత్తున్న నాటకం చూస్తున్నా. రెండు పండలేదా? అక్కడ ఆడు దొరికిపోయాడు, ఇక్కడ ఈడు దొరికిపోయాడు. ఇక ఇంతకంటే దిగజారటానికి ఏమీ ఉండదు అనుకున్న ప్రతిసారి దే ఆర్ ప్రూవింగ్ అస్ రాంగ్. ఎందుకంటే అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, నాటకాలు ఆడటం, మత మార్పిడి చేయటం, మతం పేరుతో రాజకీయాలు చేయటం అనేది క్రైస్తవులకి రొట్టెతో పెట్టిన విద్య, లేదా వాళ్ళకి వైన్తో పెట్టిన విద్య. మామూలుగా వెన్నతో పెట్టిన విద్య అంటారు, వీళ్ళకి చర్చిల్లో వైన్ ఇస్తారు కదా, హోలీ కమ్యూనియన్ అని, ఆ వైన్తో పెట్టిన విద్య. ఆ నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు. నిజంగా మీ బతుకులకి సిగ్గుంటే రండి, క్రైస్తవ సమాజం మొత్తం రండి, ఇప్పుడు వీడియోలు చేయండి. ఎరా అభినయ్ దర్శన్ చిల్లర ముండా కొడక ఏం నాటకాలు ఆడావురా, నువ్వు ఎరుపైంది కాకుండా మమ్మల్ని అందరినీ కూడా ఎరుపులు చేస్తావరా, ఎరుపేద్దావా అని చెప్పి అడగండి. ఇక వీడికి సపోర్ట్గా ఆధారాలతో పని లేకుండా ఆడు చేసిన అబద్ధాలతోటే ప్రచారం చేసేసుకుందామని చెప్పి ఎంతమంది, తొలి వెలుగు రఘు, ఆడు తమిళనాడు శ్యాము, ఆ పాప ఎవరో విప్లవశ్రీ అంట, ఇంకొక అమ్మాయి G8 ఆమె, అసలు ఎన్ని అబద్ధాలు ఆడేశారా? ఒకటా రెండా? అసలు ఏకంగా ఇది మతోన్మాదులు దాడి అని చెప్పేసి కర్మగాల ఆధారాలు దొరికినాయి. కానీ లేకపోతే పగడాలోడి విషయంలో చేసినట్టే మళ్ళీ లలిత్ కుమార్ చేశాడు, కరుణాకర్ చేశాడని చెప్పేసి చెప్పేస్తారుగా మీరు. అదే చెప్తారు, అంతకంటే ఏం చెప్తారు? ఇంకా ఈ డాషాలు ఎన్ని చెప్పినా ఒకటే. ఈ మధ్య ఇంకొకడు ఉన్నాడు కదా, ఎవరు, ఈ మద్దిశెట్టి ఎర్రప్పగాడు. ఆ ఎర్రప్పగాడు ఎంత నపుంసకుడంటే, ఎంత నాటకాలు రాయడంటే, ఎంత వేస్ట్ గాడంటే, ఆడు అసలు మీ నన్ను కూడా చంపేస్తాడట, నన్ను బతికినవరట అంటూ కళ్ళల్లో నవ్వు, నోట్లోంచి ఏడుపు అట్టెట్టని తెప్పించగలడు. వాహ్, ఏం పర్ఫార్మెన్స్ రా. ఒక్కసారి ఈ దేశీ ఆశలు ఎట్టుంటాయో ఒక చిన్న బయట చూసుకుందాం. ఇట్లాంటి ఎదవ చాలామంది ఉన్నారు, ఒక చిన్న బయట చూసుకుని వెళ్దాం రండి. కొన్ని రోజులుగా అభినయ్ దర్శన్ చాలా స్పష్టంగా తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, తనని భయపెడుతున్నారు, తనని చంపాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో తన వాదంతో చెప్తూనే ఉన్నాడు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పటి నుంచి కూడా పాస్టర్స్ ని టార్గెట్ గా చేసుకుని దాడులు జరుగుతున్నటువంటి విషయం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిందే. ఆ రోజు మాకు న్యాయం జరగలేదు, ఈ రోజు కూడా మాకు న్యాయం జరిగిందని నమ్మకం లేదు. సినిమాల్లోనే చూసుంటాం ఇలాంటి దాడులు. వెహికల్లో వెళ్తూ ఉంటే ముఖానికి గుడ్లు చుట్టుకొని, చేతుల్లో కత్తులు పట్టుకొని కారును వెంటాడి, కోడిగుడ్లు కారు మీద కొట్టి, కారును ఆపి, మనిషిని బయటికి లాగి కత్తులతో పొడవడం నేనైతే ఇప్పటి వరకు సినిమాల్లోనే చూశాను. మొదటిసారి నిజ జీవితంలో కళ్ళారా చూసాం. ఒకవేళ ఆ వీడియోలన్నీ కూడా వాస్తవంగా బయటకు వచ్చి ఉండకపోతే అభినయ్ దర్శనే ఇదంతా ప్లాన్ ప్రకారంగా చేయించుకున్నాడేమో అనుకునే వాళ్ళే కూడా, అలా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. చూసారా? ఈ అదొక అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అసలు ఆ వీడియోల్ని బయట పెట్టకుండా నా మీద అటాక్ అయిందని పోలీస్ స్టేషన్కి పోయి ఉన్నా కాస్త సానుభూతి మిగిలేదురా. ఆడు చీప్ పర్ఫార్మెన్స్ ఆ వీడియోలు బయట పెట్టి ఎదవైపోయాడు రా, ఎదవన్నారు ఎదవా. పైగా ఈడేమంటే ఆ రోజు మాకు న్యాయం జరగలేదు, ఈ రోజు కూడా మాకు న్యాయం జరుగుద్దని నమ్మకం లేదు అన్నాడు. ఇది పొద్దున. ఈడి బేస్ వాయిస్ పొద్దుకూకే మటుకు ఏమైపోయిందో చూడండి, నాటకం బయటపడేపటికి. జరిగినటువంటి ఈ దాడి మీద పూర్తి విచారణ జరపండి, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉంది,
పూర్తి నిజాలను బయటికి తీసుకురండి. మాకు నిజం కావాలి, మాకు వాస్తవాలు కావాలి, ఏం జరిగిందో అది మాకు తెలియాలి. అభినయ దర్శనం మీద నిజంగా దాడి జరిగితే దాడి చేసిన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టండి. లేదు ఇది అభినయ దర్శనం చేసిన డ్రామాని మీరు నిరూపించగలిగారా, అభినయ దర్శనం తీసుకుని వెళ్ళండి. మేము క్రైస్తవ సమాజం నుంచి ఆ విషయం చెప్పాలనుకుంటున్నాం. ఎరా మరి పొద్దున కూడా ఇదే మాట, ముందు సమగ్ర విచారణ జరగాలి. ఆ విచారణ తర్వాత అభినయ దర్శన్ నిజంగా తప్పు చేస్తే, లేదు అభినయ దర్శన్ మీద నిజంగా దాడి జరిగితే దానికి తగ్గట్టుగా అప్రోప్రియేట్ యాక్షన్ ఉండాలి అని డిమాండ్ చేస్తున్నావు అనాలరా గాడిద. ఎక్కేసి వాడిని చంపేస్తారు, నన్ను చంపేస్తారు, మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, దినం భోజనాలకి సందాలు ఇవ్వండి అని అడుక్కోవటం ఎందుకురా? పైగా ఈ అభినయ దర్శన్ గడు ఫస్ట్ ఇప్పుడు ఏమన్నాడు, నా మీద దాడి చేసేసారు, నన్ను లేపేస్తారు, వేసేస్తారు అని చెప్పేసి అని ఇప్పుడు అంటాడు. నా మీద జరిగింది మొత్తం మా దాడి కాదు, రాజకీయపరమైన అవును మరి నువ్వు పెద్ద రాహుల్ గాంధీరా, నువ్వు పెద్ద జగన్మోహన్ రెడ్డి, మరి నీ మీద దాడి చేయడానికి నువ్వెవడో నీ కంప వెనకాల ఉండే సందోడికి తెలియదు. నిన్నోటో సొంతత్వానికి వచ్చారంట, సుపారీలు ఇచ్చారంట. ఎరా ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. అసలు భరోసా పార్టీని వ్యవస్థాపకుడు వేరేవాడు ఉన్నాడు కదా, ఆ వ్యవస్థాపకుడిని చంపాలని ఎప్పుడు చూడలేదు. నువ్వు తొక్కలోది ఒక రాష్ట్ర అధ్యక్షుడివి, గుర్తింపు లేని పార్టీకి. నిన్ను చంపడానికి సుపారీలు, నిన్ను చంపడానికి ఎవడన్నా వస్తే ఆ నోట్లో వేసుకునే సోంపేడికి బొక్కబొచ్చు, నిన్ను చంపడానికి మళ్ళీ సఫారీ. పైగా ఈడికి ఇచ్చుకునే ఎలివేషన్స్ ఎట్టా ఉంటాయి ఒకసారి చూడండి. ఉదయం సాక్షి టీవీలో అదే జగన్ ఉన్నాడు కదా, క్రిస్టియన్ జగన్ పార్టీ, ఆ జగన్ పార్టీ ఛానల్ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ప్రవీణ్ పగడాల మీద ఎలాగైతే నిందేశారో ఈ రోజు అభినయ దర్శన్ కూడా నిందేసి అందరూ దొంగలే, పాస్టర్లు దొంగలే అన్నటువంటి ప్రయత్నం చేసే కుట్ర చేస్తున్నారు. నేను ఒకటి చెప్తా, సింహం వేటాడడం అయితే ఆగదు, గాయపడిన సింహం ఇంకా కసితో వేటాడుతా తప్ప వెనకడుగు వేయదు. ఈరోజు నేను గాయపడ్డాను, నన్ను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, నేను వెళ్ళను. ఇగో ఈ గ్రామ సింహం గాడంట ఎక్కడికి వెళ్ళడంట, వెళ్ళొద్దా? ఇప్పుడు కక్కిన కూటి కాసిపడే కుక్కని మనం తంతే పారిపోయిద్దా? బెదిరించగానే అంత దూరం పోయిద్ది, మళ్ళీ వెనక్కి వచ్చింది. ఈ కుక్క కూడా అంతే, వెళ్ళనంటే వెళ్ళనంటున్నాడు. అదే ఈ సింహం, గ్రామ సింహం వెళ్ళడంట. మరి ఇన్ని మెహర్బానీ డైలాగులు, ఇన్ని బిల్డప్ డైలాగు ఎవడరా నీకు నేర్పింది? ఎవరు ఫస్ట్ నీకు నేను స్పాన్సర్ చేస్తాను రా, నువ్వు బయటకు వచ్చిన తర్వాత, కర్మగాలు బయటకు వస్తే నువ్వు బయటకు వచ్చిన తర్వాత నేను స్పాన్సర్ చేస్తా, వచ్చిన ఆఫీస్ ముందు ఒక పూట అడుక్కో, నిన్ను మంచి యాక్టింగ్ స్కూల్లో చేర్పిస్తా, 6 months లాంగ్ టర్మ్ కోర్స్ ఇప్పిస్తా. లేదు నేను క్రాష్ కోర్స్ అయినా సక్సెస్ అయిపోతాను అనుకుంటావా? ఏదైనా క్రాష్ కోర్స్ ఏమైనా ఉంటే చూడు, అది కూడా చేర్పిస్తా, నేనే ఫీజు కడతా. నెక్స్ట్ టైం అయినా సరే ప్లానింగ్ చేస్తే పర్ఫెక్ట్గా చెయ్యి. కానీ క్రైస్తవులారా గుర్తుపెట్టుకోండి, ఈడు నటుడు, ఈడు విటుడు, ఈడు నాటకాలోడు. ఈ నాటకాల్లోని కానీ నమ్ముకున్నారా? ఈ నాటకాల్లోని కాదు, ఇట్లాంటి నాటకాల నమ్ముకున్నారా? ఎందుకంటే 4 రెచ్చగొట్టే డైలాగులు కొట్టంగానే ఈయన్ని, ఆ అజయ్ బాబు గారిని, ఇట్లాంటి వాళ్ళని నమ్మారా? మీరు నడి సముద్రంలో మునిగిపోతారు, మిమ్మల్ని మీ ప్రభువు కూడా కాపాడ్డు. అర్థమైందా? ఏమన్నా మాట్లాడితే నీ విశ్వాసమే నిన్ను రక్షించును అని చెప్పేసి ఒక సోబర్ డైలాగ్ కొట్టేస్తాడు. కాబట్టి హిందూ బంధువులారా, హిందుత్వం మీద ఎంతటి ప్రమాదకరమైన కుట్ర నడుస్తుందో ఆలోచించండి. అలాగే క్రైస్తవులారా, మీరు పాస్టర్ల ముసుగులో ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళు మీ సమాజం మొత్తానికి ఎంత ద్రోహం చేస్తున్నారో ఆలోచించండి. అండ్ స్పెషలీ ఈ ఎపిసోడ్ మొత్తం విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా మేము ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సత్యాన్ని తొందరగా బయట పెట్టారు. మళ్ళీ వీడు నాటకాలు మొదలు పెడతాడు, ఎందుకంటే చెప్పే కదా, వీడు సింహం, గ్రామ సింహం. దాని తోకని ఎవడో వంకర తీయలేడు, అభినయ దర్శన్ గారి విగ్గుని ఎవడో సరిచేయలేడు. కానీ వాడు ఎంత ఎదవ అనేది పదే ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటా, వాడు విగ్గు విప్పి మీ కళ్ళ ముందు పెడుతూనే ఉంటా. అది బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. అర్థం చేసుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.